కోడిగుడ్డు బంగాళదుంప రుచికరంగా వండుకోవటం ఎలాగన్నది నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి. స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకున్నాం. ఇందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాం. పసుపు వరకు వేయించుకోవాలి. గుడ్లు ఇదిగో ఈ గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటి తీసేసి పక్కన పెట్టుకున్నాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి. వీటిని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన ఉల్లిపాయ బంగాళదుంపల్లో గుడ్లు వేసుకున్నాం. కూరకు సరిపడగా కళ్ళుప్పు, స్పూన్ కారం, నిమిషాల తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసుకుందాం. ఎంతో రుచికరంగా ఉండే కోడిగుడ్డు బంగాళదుంప కర్రీ రెడీ. 10 నిమిషాలు మగ్గబెట్టి దించేసుకోవడం. లైక్ చేయండి. ఏదన్నా మీకు రుచికరంగా ఉన్నా రుచికరంగా లేకపోయినా మాకు కామెంట్స్ పెట్టండి రుచి చూశాక.